తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. సిట్ విచారణను కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే అంశంపై కేంద్రం అభిప్రాయాన్ని అడగడంతో పాటు మరికొన్ని వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కల్తీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్తో విచారణ చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రంతో మాట్లాడనుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాదులతో కూడా చర్చించి అక్టోబర్ 3 నాటికి ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది స్పష్టంగా సుప్రీంకోర్టు ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. సుప్రీంలో జరిగిన విచారణకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రికి అన్ని వివరాలను ఢిల్లీ నుంచి అందించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాతో పాటు ఇతర న్యాయ నిపుణులతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏఆర్ డైరీ నుంచి మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి రాగా మొదటి 4 ట్యాంకర్ల నెయ్యితో తయారు చేసిన లడ్డూలో నాణ్యత లోపించిందని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వెంటనే జూన్ 6, 12వ తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం పంపించారు. అందులో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదిక ఇవ్వడంతో 4 ట్యాంకర్లను తిరస్కరించారు. కల్తీ జరిగిందని నిర్ధారణకు ఎందుకు వచ్చారు? టెండర్ నిబంధనలు ఎలా సడలించారు? ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యిలో ఏ విధంగా కల్తీ జరిగిందనే అంశంపై ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను కూడా సుప్రీంకోర్టు ముందుంచాలని ప్రభుత్వం ఢిల్లీ న్యాయవాదులకు సూచించింది. అక్టోబర్ 3న జరగబోయే విచారణకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీతో పాటు కేంద్రం కూడా ఏం చెబుతుందనే అంశంపై శ్రీవారి భక్తుల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం జరిగిన విచారణలో సుప్రీం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీలో మదనం ప్రారంభమైంది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. సుప్రీంకోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయని, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు వచ్చాయని, రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం విచారణ ద్వారా చాలా సందేహాలు తొలగిపోయాయన్నారు వెల్లంపల్లి. టీడీపీ నేతలు మాత్రం జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దేశాన్ని, మతాన్ని కించపరిచేలా జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, భక్తుల మనోభావాలు గౌరవించి డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం హిందూయిజంపై దాడి చేస్తున్నారని, తన మతం మానవత్వం అని జగన్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. హిందుత్వం మీద కానీ, భారతదేశం మీద కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని నమ్ముతాము అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చే లోపలికి వెళ్ళాలి. దానికి ఇవ్వడానికి ఇష్టం లేక ఇలాంటి కుట్రలతో మాట్లాడి ఈరోజు వంకర మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నా మతం మానవత్వం, అతని మతం క్రూరత్వం. 5 సంవత్సరాలు కూడా క్రూరంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి క్రూరంగా అన్యాయం చేస్తూ దేవుడి పైన కూడా నమ్మకం లేకుండా దేవుని ఆస్తులు కొల్లగొట్టే విధంగా, అలాగే పేదలకు కూడా దేవుడిని దూరం చేసే విధంగా ప్రణాళికతో లాస్ట్ 5 సంవత్సరాలు కూడా వెంకటేశ్వర స్వామిని పేదలు చూడకుండా చేశారు. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో జరగబోయే విచారణ సందర్భంగా లడ్డూ వివాదంపై ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని అటు ప్రభుత్వంతో పాటు ఇటు వైసీపీ, శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.